ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజలు 3 సార్లు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరి దేవకుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. అమరావతికి ప్రధాని ఇచ్చిన లక్ష్యం నెరవేరుతుంది అన్న నమ్మకం తమకు లేదన్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట ప్రధాని నైజం అన్నారు. కులగణన అంశాన్ని మొట్టమొదట పార్లమెంట్లో లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే కులగణ జనగణ అవసరం ఓబీసీలకి అని చెప్పి ఆయన వెలుగెత్తి చాటినటువంటి విషయాన్ని మొన్న దాన్ని చట్టం చేయడం, బీజేపీ ప్రభుత్వం చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం. మొట్టమొదటిసారి దీంట్లో ఆ రోజు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా దీని మీద పోరాటం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో కానీ బయట కానీ దీనివల్ల ఓబీసీలు నష్టపోకుండా న్యాయంగా వాళ్ళ రావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ చట్టపరంగా రావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఉపయోగపడుతుందని చేసినటువంటి అంశాన్ని మేము గుర్తు చేయక తప్పదు. ఈనాడు మంచిగా చేసినా, ఎలక్షన్ కోసం చేసినా దీన్ని వీళ్ళు చట్టం చేయడం మేము స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారు మతతత్వం మీద, కులతత్వం మీద బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భారతదేశం అంతా కూడా వ్యతిరేకిస్తుంది. ముస్లింలు వేరుగా, క్రిస్టియన్లు వేరుగా, హిందువులను వేరుగా చూసేటటువంటి పరిస్థితి గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. వీటినన్నింటినీ కూడా మనం చూసినట్టయితే గత 11 సంవత్సరాలుగా వాళ్ళ మార్పు రాకుండా పోవడం చాలా శోచనీయం. వాళ్ళు హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం అనేది చాలా శోచనీయం. ఇటు కూడా ప్రజలు గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసేటటువంటి పోకడిని మొన్నటికి మొన్న అమరావతి రాజధాని పాత సీసాలో కొత్త సారా విధంగా అలా వచ్చి దాన్ని అక్కడికి సభను పెట్టి నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన పిలిపించి చేసిన ప్రయత్నం పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడని మటుకు నేను చెప్పను. ఎందువల్లంటే వాళ్ళతో జతకట్టినప్పుడు 14 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి విభజన చట్టంలో పెట్టిన అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు విభజన చట్టంలో ప్రత్యేక హోదాను పెట్టినప్పుడు 10 సంవత్సరాలని చెప్పి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిపోయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ ప్రత్యేక వచ్చిన తర్వాత మళ్ళా కూడా గతంలో చెప్పలేదు, విభజన చట్టంలో పెట్టిన అన్నింటినీ కూడా ఇప్పుడు మేము నెరవేరుస్తున్నాం కానీ చేస్తున్నామని కానీ కూడా చెప్పలేదు. అది కూడా నిర్దిష్టంగా ఇంత శాంక్షన్ ఇచ్చేము రాజధానికి అమరావతికని ఆయన చెప్పడం తప్ప దాని మీద రాష్ట్ర ప్రజలకైతే నమ్మకం. నేను చెప్పేది ఎందువల్లంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు దెబ్బతిన్నారు. బీజేపీ వాళ్ళని వ్యతిరేకించి బయటకు వచ్చి నరేంద్ర మోడీ గారిని నిలదీసిన సందర్భాన్ని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడైనా నీ బలంతో కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించాల్సిన పరిస్థితి ఉంది. విభజన చట్టంలో పెట్టిన ప్రత్యేక హోదాతో పాటు అన్ని అంశాలని సాధించేదానికి ఇది మంచి అవకాశం. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత కోసం, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి చెందే దానికోసం వీటిలన్నింటినీ సాధించగలిగిన సమయం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీన్ని సాధించాల్సిన అవసరం రాష్ట్రం కోసం అని చెప్పి